హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ మినీ షాట్ వచ్చి శనివారం సాయంత్రం ఉందన్నమాట. శనివారం సాయంత్రం కర్రీ వచ్చేసి బీన్స్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు కూడా బీన్స్ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారని చెప్పి అనేసి చేస్తున్నానండి. ముందుగా కళాయి పెట్టి ఆయిల్ వేసి దాంట్లో పోపు చేస్తున్నాను అనమాట. తిరుమతి గింజలు వేసి చెనులపాయ రబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే స్నాక్స్ కోసం అని చెప్పని మొక్కజొన్న కండ్లు అయితే ఉడకబెట్టి పెట్టానండి. ఇంకా పోపు అయితే వేగిపోయింది. ఇక దాంట్లో అయితే బీన్స్ ముక్కలు అయితే వేసి కాసేపు మగ్గనిచ్చాను. అవి మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అవి అయితే అన్నీ వేసుకుందాం అనుకున్నాను. కాకపోతే వేరే స్టైల్లో ఏదన్నా ట్రై చేద్దామనిపించింది. ఇక సర్లే అని చెప్పనేసి అని ముక్కలు అయితే కొద్దిగా మగ్గినాయి అని కొద్దిగా లైట్గా పసుపు వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. కారమును పుట్నాల పప్పు రెండు మిక్సీకి అయితే పట్టుకుందాము, ఎలా ఉండిద్దో ఈ మోడల్లో చూద్దామనిపించింది. ఇంక సరే అని చెప్పని కాసిన పుట్నాల పప్పు కారం అయితే వేసి మిక్సీకి అయితే పౌడర్ లాగా పట్టుకున్నానండి. కర్రీ అయితే బాగా వచ్చింది, చూస్తాకైతే లుక్ బాగుంది. మరి టేస్ట్ ఎట్టుండిద్దో తెలియదండి. ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే స్టార్ట్ చేశా కదండి, అంత హడావిడిగా ఉంది. ఏ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను, పని బాగా ఎక్కువగా ఉంది. ఇక సరే అని మా బావకైతే అన్నం పెట్టాను. కూర ఎలా ఉంది ఏంటని చెప్పమంటే నువ్వే టేస్ట్ చెప్పాను అన్నాడు. ఇక సరే నాకు ముద్ద పెట్టాడు, తిన్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.